హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య పండగలకి, ఫంక్షన్స్కి, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పూజలకి అందరూ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ వేసుకుంటున్నారు కదండి. ఈ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్తో ఫొటోస్లో చాలా అందంగా కనిపించడమే కాకుండా చూడ్డానికి కూడా చాలా మంచి ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుందండి ఇంటికి. ఇలాంటి బ్యాక్డ్రాప్ చాలా సులభంగా ఇంట్లోనే కొంచెం ప్లానింగ్తో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను అనమాట. ఈ బ్యాక్డ్రాప్ చేసుకోవడం కోసం మీరు ఏ విధమైన ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభంగా కొంచెం ప్లానింగ్తో, కొంచెం ఎఫర్ట్తో ఎలా చేసుకోవాలో నేను నేర్పించబోతున్నాను. ఇది చాలా డీటెయిల్డ్గా ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి ఎంత తీసుకున్నాను, ఎంత మెజర్మెంట్స్తో తీసుకున్నాను, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. ఈ బ్యాక్డ్రాప్ని మీరు ఒక రకంగా కాదు, చాలా రకాలుగా మీరు వాడుకోవచ్చు. మీ క్రియేటివిటీ ఉపయోగించి ఇదే బ్యాక్డ్రాప్తో మీరు వేరే వేరే డిజైన్స్, వేరే వేరే పూలతో మీరు లుక్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు. ఇంట్లో చేసుకునే వరలక్ష్మి పూజ, బొమ్మల కొలువు, చిన్నపిల్లల బారసాల, ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికీ మీరు ఈ బ్యాక్డ్రాప్ని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది బ్యాక్డ్రాప్గా కాకపోయినా పూజలు చేసుకున్నప్పుడు పూజ ముందర వేసుకోవడానికి కార్పెట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నేను అనుకున్న బ్యాక్డ్రాప్ సైజ్ అండి 12 feet by 8 feet అనమాట. సో ఈ వీడియో నా రెగ్యులర్ వీడియోస్ లాగా కొంచెం స్టిల్గా ఉండదు, ఎందుకంటే ఇంత పెద్ద క్లాత్ని నేను కవర్ చేయడానికి నాకు కొంచెం కష్టమైంది. ఇక్కడ చూసినట్లయితే నేను 2 sides ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. ఇది ఎందుకు అంటే నేను కర్టన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక క్లాత్ విడ్త్ 4 feet వస్తుందని చెప్పారనమాట. సో నేను అలాగా 4 feet by 12 feet ఒక పీస్ తీసుకొని ఇంకొక పీస్ని హాఫ్ కట్ చేసి అటువైపు ఇటువైపు వాళ్ళ చేత స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్ చేయించుకున్న తర్వాత ఈ విధంగా ఒక సెంటర్లో లైన్, ఈ మొత్తం 12 feetకి అంటే 6 feet దగ్గర ఒక లైన్ గీసుకుని అక్కడ చుక్కలు పెట్టుకున్నాను అనమాట. సెంటర్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, కొంచెం ఓపిక్గా. మీరు చుక్కలు పెట్టుకోవడానికే కొంచెం టైం పడుతుంది. చుక్కలు కనుక కరెక్ట్గా పెట్టుకున్నారు అంటే మీకు మిగతా అంతా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నేను ఈ 12 feetకి ఇటువైపు అటువైపు నేను సెంటర్ తీసుకున్నాను. ఇప్పుడు నా వర్కింగ్ ఏరియా వచ్చేసి 4 feet by 4 feet. ఫస్ట్ సెంటర్ లైన్ గీసుకున్నాను కదండి. ఈ సెంటర్ లైన్లో నేను 15 చుక్కలు పెట్టుకున్నాను. ఒక్కొక్క చుక్కకి నేను 3 inches గ్యాప్ ఇచ్చుకున్నాను అనమాట. మీరు అనుకునే క్లాత్ బట్టి మీరు ఒక్కొక్క చుక్కకి ఎంత గ్యాప్ పెట్టుకోవాలనేది మీరు ఆలోచించుకోండి. నేను ఈ 4 feet by 4 feet ముగ్గు కోసం 15 చుక్కలు ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ మధ్య చుక్క వేసుకుంటున్నాను, నేను మెలికల ముగ్గు వేసుకుందామని అనుకుంటున్నాను, అందంగా కనిపిస్తుందని. ఒక్కొక్క చుక్కకి నేను 3 inches డిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, నేను టైలరింగ్ చాక్తో ఈ విధంగా నేను అనుకున్న ముగ్గుని ఫస్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ ముగ్గు వేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం టైం తీసుకొని. మీరు ఎంత ఈవెన్గా, ఎంత అందంగా వేసుకుంటారో అదే మీకు పెయింట్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఏదన్నా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడే చేంజెస్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ చేసుకోవడం కోసం ఈ చుక్కలు పెట్టుకోవడం, ముగ్గు వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మీరు మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బ్లౌజ్ పీస్లు అలాంటి వాటితో మీరు చిన్న బ్యాక్డ్రాప్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బట్ట మరీ పల్చగా ఉంది అంటే మీకు అంత లుక్ రాదనమాట. వెనకాతలు ఉండే వాల్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ ఈ మీరు వేసుకున్న ముగ్గుకు అంత అందం రాదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా పెద్ద ఏరియా కాబట్టి నేను ఒక్కొక్క కార్నర్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను అనమాట. మీరు ఏ ముగ్గైనా వేసుకోవచ్చు, మీరు ఎంత సింపుల్ ముగ్గన్నా వేసుకోవచ్చు, మీరు ఎంత కాంప్లికేటెడ్గా అన్నా వేసుకోవచ్చు. నాకు ఈ ముగ్గులు వేయడం మొదటి నుంచి అలవాటండి. సో నేను అనుకున్నట్టు నేను జస్ట్ ఒక డిజైన్ ఇలాగ 15 చుక్కల్లో నేను ఈ ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాజెక్ట్ చేయాలని నా మైండ్లో చాలా మంత్స్ నుంచి ఉండండి, కానీ నాకు సరైన టైం దొరకలేదు. ఇప్పుడు ఈ కోవిడ్ మూలని మనం బయట డెకరేషన్ వాళ్ళని ఎవరిని పిలవలేం కాబట్టి నేను ఇదే టైం అని చెప్పి నేను ఈ బ్యాక్డ్రాప్ని, మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నేను ఈ బ్యాక్డ్రాప్ని దానికోసం తయారు చేసుకున్నాను అనమాట. సో అందుకని నేను ఈ వీడియో మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ముగ్గు నేను ఎంత వీలైతే అంత ఈవెన్గా వేసుకొని ఇదిగోండి సెంటర్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట.
సో ఇది నా కంప్లీట్ ముగ్గు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ ఈ ముగ్గు చాలా ఓపిక్గా నిదానంగా వేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ బ్లూ ప్రింట్ లాగా, ఇది మీరు ఎంత అందంగా వేసుకుంటారో, ఇక్కడ ఎంత మీరు ఈవెన్గా నీట్గా వేసుకుంటారో మీ ఫైనల్ ప్రోడక్ట్ కూడా అంత అందంగా వస్తుందన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్లు ఇది చాలా పెద్ద ఏరియానండి. సో నేను ఒకేసారి వీడియోలో కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేయలేకపోతున్నాను, కానీ మీకు ఇన్ జనరల్ ఐడియా తెలుస్తుందని చూపిస్తున్నాను. నేను ఎప్పుడైతే సెంటర్ ముగ్గు వేసేసుకున్నానో దాని తర్వాత నాకు ఇటువైపు అటువైపు చాలా గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. అందుకని నేను ఏం చేశానంటే ఇలాగ నేను గ్యాప్ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బార్డర్ వేసుకుందాం అనుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇందాక చెప్పినట్టు నేను 4 ఫీట్ దగ్గర అటువైపు ఇటువైపు జాయింట్ చేసుకున్నాను. సో ఆ జాయింట్ని నేను ఒక కొలతగా పెట్టుకొని అక్కడి నుంచి ఇంకొక జాయింట్ వరకు నేను ఈ విధంగా పైన కింద బార్డర్ వేసుకున్నాను అనమాట. నేను చేసుకునే ప్రాజెక్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక పైన కింద లెఫ్ట్ రైట్ అనేది ఏ డిస్క్రిమినేషన్ లేకుండా నేను వేసుకున్నాను. అంటే మీరు కావాలంటే 8 ఫీట్ బై 12 ఫీట్ లాగా అన్న వాడుకోవచ్చు, లేదా 12 ఫీట్ బై 8 ఫీట్ అన్న వాడుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. లేదు మీకు ఇది మరీ పెద్దగా అనిపించింది అంటే నా వర్కింగ్ ఏరియా 4 ఫీట్ బై 4 ఫీట్ కాబట్టి మీరు అంత వెనకాట్లు మడక పెట్టేసుకొని 4 ఫీట్గా కూడా వాడుకునేటట్టు నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక సింపుల్ బార్డర్ వేసుకున్నాను. ఇటువైపు ఎలా అయితే బార్డర్ వేసుకున్నానో సేమ్ అదే డిస్టెన్స్లో ముగ్గుకి అటువైపు కూడా నేను ఇలాగే బార్డర్ వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన ముగ్గు రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి దీని మీద పెయింట్ వేసుకోవడం అనమాట. సో నాకు డాట్స్ పెట్టుకోవడానికి, ముగ్గు అవుట్లైన్ వేసుకోవడానికి నాకు ఒక 45 మినిట్స్ దాకా పట్టిందనమాట. సో కనిపించినంత సులభం అయితే కాదండి. ఈ ప్రాజెక్ట్తో మనకి మెయిన్ వచ్చేది ఏంటి అంటే టైం. చేసుకోవడం చాలా సులభం, కానీ టైం మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ బార్డర్స్కి పెయింట్ వేసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే నేను ఫస్ట్ బార్డర్స్తో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నాకు ఈ క్లాత్ ఎంత పెయింట్ పీలుస్తుంది, ఎంత పడుతుంది అనేది నాకు ఒక ఐడియా రావడం కోసం నేను ఫస్ట్ బార్డర్స్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఒకవేళ మరీ ఎక్కువ పెయింట్ పట్టినా కూడా నేను ముగ్గు సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను అంటే బ్రేక్ వచ్చేస్తుందండి ఒకవేళ నా దగ్గర పెయింట్ సరిపోకపోతే. అందుకని బార్డర్స్లో వేసుకుంటే నాకు ఒక ఐడియా వస్తుంది, అసలు క్లాత్ ఎంత పెయింట్ పీలుస్తుంది అది ఐడియా వస్తుందని నేను ఫస్ట్ బార్డర్స్తో స్టార్ట్ చేశాను. ఎంతేనండి, మీరు వేసుకున్న అవుట్లైన్ మీద ఇలాగా ఫైన్ బ్రష్తో ఎంతవరకు వీలైతే అంతవరకు ఈవెన్గా సేమ్ థిక్నెస్లో వచ్చేలాగా బ్రష్తో పెయింట్ వేసేసుకోవడం అన్నమాట. ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ బార్డర్ ఫినిష్ చేసేసుకున్నాను కదా, బార్డర్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత నేను ముగ్గు సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేయడం వల్ల నాకు బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు ముగ్గు ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మీరు కొన్నిసార్లు ముగ్గు మీద కూర్చుని వేయాల్సి వస్తుంది అనమాట. అంటే క్లాత్ మీద కూర్చుని ముగ్గు వేయాల్సి వస్తుంది, లేకపోతే మీకు సెంటర్ అందదు. సో మీరు సెంటర్లో నుంచి స్టార్ట్ చేశారంటే బయటికి రావడం చాలా సులభం. అదే మీరు ఒక కార్నర్ నుంచి కనుక ముగ్గు వేసుకోవడం స్టార్ట్ చేశారంటే అది ఎండే లోపల మీరు మళ్ళీ మధ్యలోకి వెళ్ళడానికి కష్టం అవుతుంది. ముగ్గు ఈ గ్యాప్లో ముగ్గు స్మడ్జ్ అవ్వడం కానీ, ముగ్గుకి మీ చేయి కానీ ఏదన్నా తగిలి కొంచెం స్ప్రెడ్ అవ్వడం కానీ పెయింట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరు ఖచ్చితంగా ముగ్గుని సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు పెయింట్ని ఎప్పుడు కూడా వాటర్తో డైల్యూట్ చేయకండి. ఒకవేళ మీరు యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నారు, నేను ఇక్కడ రెగ్యులర్ ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్ వాడానండి. ఎందుకంటే నేను ఇది ఎక్కువ వాష్ చేయను, ఎందుకంటే మనం జస్ట్ బ్యాక్ డ్రాప్గా వాడేసి మళ్ళీ మడతపెట్టి లోపల పెట్టేసుకుంటాం. ఒకవేళ వాష్ చేయాల్సి వచ్చినా కూడా హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి నేను రెగ్యులర్ యాక్రిలిక్ పెయింటే వాడాను. ఈ యాక్రిలిక్ పెయింట్లో మీరు ఎప్పుడు వాటర్ మాత్రం కలపకండి. వాటర్ కలపకుండా యాక్రిలిక్ మీడియం అనేది దొరుకుతుందన్నమాట. అది కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ మీకు ఎంతగా డైల్యూట్ కావాలో అంతగా డైల్యూట్ చేసుకుని చేయండి. ఈ యాక్రిలిక్ మీడియం చేసుకోవడం వల్ల మీకు పెయింట్ కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఏ పార్ట్ అయితే వేసేసుకుంటున్నానో ఆ పార్ట్లోనే వెంటనే చుక్కలు కూడా నేను పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఈవెన్ థిక్నెస్తో లైన్స్ గీసుకోవాలి. చుక్కలు కూడా ఎంత ఈవెన్గా వీలైతే అంత ఈవెన్గా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, సెంటర్ గీసేసుకున్నాను కదా, సెంటర్ నుంచి నేను బయటకు వస్తున్నాను అనమాట. మీకు నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ముగ్గు వేసుకోవడం అందరూ వేసుకోగలుగుతామండి, కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఫినిష్ ప్రోడక్ట్ చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో చూసారు కదా, సెంటర్ ఫస్ట్ ముగ్గు వేసుకున్నాను. సెంటర్ వేసుకున్న తర్వాత నేను ఈ విధంగా బయటికి వేసుకున్నాను. నేను ఇందాక పెయింట్ మిక్స్ చేసేటప్పుడు యాక్రిలిక్ మీడియం కలుపుకోవాలని చెప్పాను కదా. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఒకేసారి మీరు చాలా ఎక్కువ పెయింట్ మట్టుకు ఖచ్చితంగా మీరు ఎప్పుడు అలాగా మిక్స్ చేసుకోకండి. ఏమవుతుందంటే దీంట్లో మీకు షేడ్ డిఫరెన్స్ వచ్చే ప్రాబ్లం అయితే లేదు, కానీ యాక్రిలిక్ పెయింట్ ఏంటంటే తొందరగా కొంచెం డ్రై అయినట్టు అవుతుందన్నమాట. మరీ థిక్గా డ్రై అవ్వకపోయినా మీకు ఫ్లో తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మీకు అక్కడ ఇక్కడ ముద్దలుగా పడుతుందన్నమాట. మీకు లైన్ సన్నగా నీట్గా రాదు. సో అందుకని బ్యాచెస్లో కలుపుకోండి. కొంచెం ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నాను ఇక్కడ. కొంచెం పెయింట్ యాక్రిలిక్ మీడియంలో మిక్స్ చేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ విధంగా పార్ట్స్లో వేసుకోండి. సెంటర్ నుంచి బయటికి రండి. మీరు వేసుకుంటున్నప్పుడే చుక్కలు కూడా పెట్టేసుకుంటూ రండి. అప్పుడు మళ్ళీ మీరు ఆ ఏరియాకి మళ్ళీ అంటే మీరు ఆ ఏరియా దాటుకుని మళ్ళీ వెళ్ళి చుక్కలు పెట్టాల్సిన అవసరం మీకు మళ్ళీ ఉండదన్నమాట. నేను ఇక్కడ మ్యాక్సిమం వీడియో మొత్తం రికార్డ్ చేయాలని చూశానండి, కానీ మరీ డీటెయిల్డ్గా మీకు రికార్డ్ చేసినా కూడా మీకు వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది. సో బేసిక్ కాన్సెప్ట్ మాత్రం ఇదండి. మీరు ఫస్ట్ చుక్కలు ఈవెన్గా పెట్టుకోవాలి. కొంచెం క్యాల్కులేషన్ చేసుకొని మీకు ఉండే క్లాత్ బేసిస్ మీద ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనేది చుక్కలు పెట్టుకుని చాక్తో ఒక రఫ్గా మీరు ముగ్గు గీసుకున్న తర్వాత నేను ఫస్ట్ బార్డర్స్ వేసుకున్నాను. బార్డర్స్ వేసుకున్న తర్వాత ముగ్గు సెంటర్ గీసుకొని సెంటర్ నుంచి తర్వాత ఒక్కొక్క కార్నర్ గీసుకున్నాను. ఇలా గీసుకోవడం వల్ల ఏంటంటే మీరు అస్తమానం ఎక్కువసేపు కదలాల్సిన అవసరం ఉండదు. అంటే మీరు ఒక చోట కూర్చుంటే ఆ కార్నర్ ఫినిష్ చేసేసుకుంటారు. మళ్ళీ మీరు కొంచెం లేచి ఇంకొక కార్నర్ ఫినిష్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు ఊరూరికే కదలాల్సిన అవసరం కూడా ఉండదు. ప్లస్ ఒకే చోట కూర్చుంటే మీకు హ్యాండ్ కూడా ఈజీగా తిరుగుతుంది, పెయింట్ కూడా బాగా ఈవెన్గా పడుతుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, సెంటర్ ఫినిష్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకో కార్నర్ ఫినిష్ చేసుకున్నాను. ఎక్కడైతే నేను గీతలు గీసుకుంటున్నానో అప్పుడే అదే టైంలో చుక్కలు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒకేసారి ఆ ఫినిష్ అయిపోతుందని. ఈ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి నాకు చుక్కలు పెట్టుకొని రఫ్ డిజైన్ చాక్తో వేసుకోవడానికి నాకు 45 minutes పట్టిందండి. దాని తర్వాత ముగ్గు అంతా వేసుకోవడానికి నాకు ఒక 4 hours దాకా పట్టిందనమాట. మధ్యలో నేను ఒక 1/2 hour అలా బ్రేక్ తీసుకున్నాను. సో నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసరికి ఒక 10:30-11 కల్లా నాకు మొత్తం ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిందనమాట. అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే, ఒకసారి కూర్చుంటే మొత్తం ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోవాలి అని కూర్చున్నాను. ఎందుకంటే ఇది బిట్లుగా చేసే పని కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం ఇంత పెద్ద క్లాత్ ఇంట్లో పరిచామంటే ఆ ఏరియా బ్లాక్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం ఇలా చేయలేం. ప్లస్ పెయింట్ కొంచెం డ్రై అవ్వడానికి టైం అవుతుంది. ఒక్కసారి మీరు పెయింట్ వేస్తే ఆ క్లాత్ని కొంతసేపటి వరకు మీరు మడత పెట్టడానికి అవ్వదన్నమాట. సో మీరు కొంచెం ఈ టైంని మీరు కన్సిడర్ చేసుకొని ఇది మనసులో పెట్టుకొని దీని బేసిస్ మీద మీరు ప్లాన్ చేసుకోండి. ఈ మొత్తం బ్యాక్డ్రాప్ పెయింట్ వేసుకోవడానికి డెఫినెట్గా నాకైతే కొంచెం ఎఫర్ట్ పట్టిందండి. ఆ రోజు ఖచ్చితంగా మీకు నడుము పట్టేయడం ఖాయం. కానీ ఈ కొంచెం ఎఫర్ట్తో మీకు ఎంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ తయారైపోతుందనేది నేను ఫినిష్ అయ్యాక రియలైజ్ అయ్యాను. అంటే ఈ ప్రాజెక్ట్ నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి ఇది చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా రకాలుగా మీరు దీన్నే మళ్ళీ మోడిఫై చేసుకుని మీరు చేసుకునే ఫ్లవర్ డెకరేషన్లో డిఫరెన్సెస్తో చాలా రకాలుగా మీరు దీన్నే అలంకరించుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఈ ప్రాజెక్ట్ని ఒక్కసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ కరోనా టైంలోనే ఐ థింక్ మనకి మంచి టైము. ఎందుకంటే మనం ఇంట్లో చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలంటే బయట నుంచి మనం ఎవరినంటే వాళ్ళని పిలిపించలేం. కాబట్టి ఇంట్లోనే మీరు ఏదైనా డెకరేషన్స్ చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళకి లేకపోతే ఇంట్లో చేసుకునే పూజలకి వాటికి డెకరేషన్స్ చేసుకోవాలంటే ఇది చాలా మంచి ఐడియా అండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ నేను సెకండ్ సైడ్ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకొక 2 sides కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నాకు వీలైనన్ని టిప్స్ నేను మీకు షేర్ చేశాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను నాకు తెలిసినంత వరకు నేను డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేస్తాను.
ఈ రెడ్ క్లాత్ మీద వైట్ ముగ్గు చాలా అందంగా కనిపించిందండి. ఇక్కడ చూసినట్లయితే ఇది నేను ఫినిష్ చేసుకున్న ముగ్గు అనమాట. నేను బార్డర్స్ అన్నీ కూడా ఒకేసారి తీయలేకపోయాను, కానీ నేను ఒక రఫ్ ఐడియాగా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా, ఇది 12 feet by 8 feet నేను చేసుకున్న బ్యాక్ డ్రాప్. నేను ఏం చేశానంటే పైన జస్ట్ కొంచెం మడత పెట్టి ఒక కర్టన్ రాడ్కి వేసేసుకున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ఫంక్షన్స్కి, పూజలకి, పండగలకి ఈ బ్యాక్ డ్రాప్ ఎంత గ్రాండ్నెస్ ఇస్తుందో. 12 feet by 8 feet నేను తీసుకున్న సైజ్ అండి. మీకు అనుకూలమైన సైజులో మీరు ఇది ఫినిష్ చేసుకోండి. ఈ పూలు వచ్చేసి మనకి అమెజాన్లో బయట అక్కడ ఇక్కడ దొరికే ఈ ప్లాస్టిక్ పూలదండలు ఈజీగా దొరుకుతాయండి. నేను దాన్ని జస్ట్ సేఫ్టీ పిన్తో పిన్ చేసేసుకున్నాను. దాంతో ఒక సింపుల్ బ్యాక్ డ్రాప్ చాలా ఈజీగా రెడీ అయిపోయిందనమాట. ఈ ముగ్గు వేసుకోవడానికి డెఫినెట్గా టైం పడుతుందండి, కానీ ఒక్కసారి వేసుకుంటే దీన్ని మీరు చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇదే బ్యాక్ డ్రాప్ని ఎన్ని రకాలుగా మనం డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోకి నేను చాలా ఎఫర్ట్ పెట్టానండి. మీరు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తారని, తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మీరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్స్కి, పూజలకి ఇలాంటిది ఒకటి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు చేయకపోతే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వండి. లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.